నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. షాప్ నిర్వాహకులకి పలు సూచనలు చేసిన ప్రభుత్వ విప్. నేరేలా బాధితులని పరామర్శించిన టీఆర్ఎస్ చీఫ్. న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. ప్రిన్సిపల్లకు పెద్దపల్లి కలెక్టర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. పంటలకి నీరందించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని షాపులని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. రోడ్డు వెడల్పు 60 ఫీట్లకు ఏకగ్రీవ తీర్మానం చేయగా వ్యాపారులు, ఇంటి యజమానుల విజ్ఞప్తి మేరకు 55 ఫీట్లకి నిర్ణయించినట్లు విప్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుండి మజీద్ వరకు గల మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆ రూట్ మ్యాప్లోని షాపులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. నడుచుకుంటూ వెళ్లి ఒక్కో షాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా జెండా చౌరస్తా నుండి మజీద్ రోడ్డు వరకు మెయిన్ రోడ్డును విస్తరిస్తున్నట్లు తెలిపారు. పాత రోడ్డు 80 ఫీట్లు ఉన్నప్పటికీ మున్సిపల్ కౌన్సిల్ 60 ఫీట్లకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. చివరికి వ్యాపారస్తులు, ఇంటి యజమానుల విజ్ఞప్తి మేరకు 55 ఫీట్లకు ఫైనల్ చేసినట్టు చెప్పారు. దుకాణ యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకున్నట్టు వివరించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు. మజీద్ చౌరస్తా వరకు రోడ్డు వైడనింగ్ చేసే విషయంలో మరి నిన్నటి నుండి పనులు ప్రారంభమైంది. నిన్నటి నుండి 15 రోజులలో ఈ పనులు ఇవన్నీ కూడా 55 ఫీట్స్కు వైడనింగ్ చేసి 55 ఫీట్ల తర్వాత మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి సిమెంట్ రోడ్ను పూర్తిగా తీసేసి మళ్ళా కొత్తగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మరి సైడ్లకు అటుపక్క ఇటుపక్క లైట్, ఇవన్నీ ఇప్పటికీ దీనికి 3 కోట్లు 2 కోట్ల 80 లక్షల శాంక్షన్. ఇంకా 50 లక్షలైనా కోటైనా దీనికి వెచ్చించి మరి దీన్ని పెద్దపల్లి పట్టణానికి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఏరియాగా నీట్గా పనిచేయాలని చెప్పి భావిస్తాము. ఎందుకంటే పెద్దపల్లి పట్టణానికి మరి ముఖద్వారం చేసింది. ఎందుకంటే ఇది బాగా మంది పట్టణ ప్రాంతానికి వచ్చేటువంటి, గ్రామీణ ప్రాంతానికి వచ్చేటువంటి చాలామంది మరి ఈ ఏరియాని షాపింగ్ చేస్తారు. కాబట్టి ఇది ఇంత బాగుంటే పెద్దపల్లి పట్టణానికి అంత బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఫస్ట్ 80 ఫీట్లు మాస్టర్ ప్లాన్లు ఉంటాయి. తర్వాత 65 ఫీట్లు అంటే కూడా మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపార వర్గాల వారి ఆలోచన మేరకు వాళ్ళతోని ఇంకా చాలా సందర్భాల్లో నేను కానీ, చైర్మన్ నూగిళ్ల మల్లయ్య గారు కానీ, కమిషనర్ గారు కానీ చాలా సందర్భాల్లో వారితో కూర్చొని చర్చించి పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. సమావేశంలోని ఎజెండాలోని 39 అంశాలను కౌన్సిలర్లు ఆమోదం తెలియజేశారు. అనంతరం విప్ విజయ రమణారావు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, మెప్మా ఆర్పీలతో సర్ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సర్ నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరం అయితే వార్డులో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నయ్యర్ అలీ, కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేరెల బాధితులకి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి ధనదాహానికి ఎన్నో ప్రాణాలు బలైపోయాయని వాపోయారు. నేరెల ఘటన జరిగిన సమయంలో తాను కూడా ప్రభుత్వ కుటుంబంలోని సభ్యురాలినని గుర్తు చేసిన కవిత ఆమె తరఫున బాధితులకి క్షమాపణలు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చేరుకున్న కవితకు స్థానిక పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. పార్టీ తరపున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం టీఆర్ఎస్ చీఫ్ కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో ఇసుక లారీల కారణంగా పోయిన ఒక బిడ్డ ప్రాణం కోసం ఇక్కడి ప్రజలు ఆందోళన చేశారని, దానికే వాళ్లపై పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారని విమర్శించారు. 5 రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులపై కేంద్ర మంత్రి సీఎం కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో గ్రామంలో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఘటనకు సంబంధించిన రిపోర్టు కూడా రాయలేదన్నారు. తాను బాధితులను పరామర్శించేందుకు టూరిస్ట్లాగా రాలేదని, ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్టు కోసం పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అవసరం అయితే నేరెళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. గ్రామస్తులపై దాడి చేసిన అప్పటి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ చెప్పిందని గుర్తు చేశారు. ఈ ఘటన విషయంలో ఒక ఎస్ఐని బలిపశువును చేశారని ఆరోపించారు. నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బాధితుల పేరు ఎత్తడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై పోలీసులకు శిక్ష పడేంత వరకు పోరాడతామని కవిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, ఆనంద్ ధరణి రాణి, రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షురాలు సుమలత సుధాకర్ శర్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజిద్, మండలాల నాయకులు పాల్గొన్నారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించి, మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీసు వాళ్ళు నేరెళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసు వాడికన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసలు కన్నీళ్ళు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచి వస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరెళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది, చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలి అన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇందుకోసం ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కొనసాగుతున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్కు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్లకు 3 రోజుల సమగ్ర సేవా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రధానోపాధ్యాయులు విద్యా నాయకత్వం, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల, డిజిటల్ లిటరసీ, ఏఐ బోధనా పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలని
ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాల ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, విద్యాశాఖ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కొంత క్లారిటీ ఇద్దాం అనేది తర్వాత కొన్ని అదర్ పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి వీ వాంటెడ్ యూ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి బిఫోర్ వి స్టార్ట్ ఎనీథింగ్, ఈ మంత్ ఎండ్కి మన ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా వీఆర్ షార్ట్ ఆఫ్ సమ్ 2000 మెంబర్స్ దాకా షార్ట్ ఉన్నాం అనమాట. ఐ థింక్ ఎగ్జాక్ట్గా 2200 సంథింగ్ మెంబర్స్ ఉన్నాం. ఇందులో చూసినట్టయితే అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ మనం మన యూడైస్ క్లియర్ చేసుకుంటే, డ్రాప్ ఆఫ్స్ క్లియర్ చేసుకుంటే, లేకపోతే ప్రైవేట్ స్కూల్ నుంచి టీసీ తెప్పించుకోగలిగితే ఈజీగా క్లియర్ అవుతాయి అనమాట. సో అవి మనం దోస్ ఆర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, అంటే మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. బట్ అయినా కానీ దాంట్లో కొంత డిలే ఉంటుంది. సో వీ రిక్వెస్ట్ ఆల్ హెచ్ఎమ్స్, కొంత మీ మండల పరిధిలో కానీ మీ జ్యూరిడిక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ ఆస్క్ దెమ్ టు క్లియర్ ఈ డ్రాప్ ఆఫ్స్ వెంటనే క్లియర్ అయినట్టు చూడండి. 28 ఉన్నాయి, 30, 31, 4 డేసే ఉన్నాయి. తొందరగా క్లియర్ అయ్యేటట్టు చూడండి. అట్లీస్ట్ ఒక 1000 ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు అధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, అదనపు సంచాలకులు శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎండుతున్న పంటలని కాపాడాలి అని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలో పంటల సాగుకు వరద కాలువల నీరే ఆధారమని, సమయానికి నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని చెప్పారు. వెంటనే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సుంకె రవిశంకర్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వరద కాలువ వెంబడి బోర్డుల మీద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అపర భగీరథుడు అని రాసి ఉండడం చూసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. అలాంటి అపర భగీరథుడు నీళ్లు లేక పంటలు ఎండిపోతే ఎక్కడికి పోయాడని సెటైర్ వేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ వరద కాలువ ద్వారానే పంటలకు సాగునీరు అందే ఆస్కారం ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నేను మొన్న ఆ మధ్యలో చూస్తే వరద కాలువ వెంబడ అపర భగీరథుడు మా చొప్పదండి ఎమ్మెల్యే అని బోర్డులు చూసిన. మరి ఏడవాయిలా అపర భగీరథుడు పంటలు ఎండిపోతా అంటే ఈ భగీరథుడు ఎటువైండు? ఏడా నీళ్ళు ఎక్కడున్నాయి ఇవాళ? కనుక మేము ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో మా రైతాంగం అంతా, మా క్యాడర్ అంతా కూడా చొప్పదండి నియోజకవర్గం రైతాంగాన్ని ఆదుకోవాలంటే మాకు ప్రధానంగా వరద కాలువ, అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయరే ముఖ్య ఆధారం. ఇవాళ నారుమడులన్నీ ఎండిపోయినాయి. ఒక దిక్కు కరెంటు ఉంటే నీళ్లుంటాయి, కరెంటు ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, నారుమడులు కూడా ఎండిపోయినాయి. కనుక మరి గోదావరిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ పాదయాత్రలు బంద్ చేసి కన్నెపల్లి నుంచి నీళ్లను విడుదల చేయాలని ఇవాళ ప్రధాన డిమాండ్తో ఇలా రైతుల పక్షాన ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మరి రైతుల సంక్షేమం అంటున్నటువంటి కాంగ్రెస్ కబోదులారా, ఇవాళ రైతుల వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కనుకనే ఇవాళ రైతుల పంటలు ఎండబెడుతుంది, ఇవాళ రైతుల అరిగోస పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మేము చొప్పదండి నియోజకవర్గం నుంచి రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వరద కాలువకు నీళ్ళు ఇవ్వండి. అదేవిధంగా నారాయణపూర్ జలాశయాన్ని మరి నీటి విడుదల చేసి ఎల్లంపల్లి ద్వారా మరి నీటిని విడుదల చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. కనుక మీరు వెంటనే తక్షణమే ఎల్లంపల్లి ద్వారా, గాయత్రి పంప్ హౌస్ ద్వారా, మిడ్మానేర్ ద్వారా వరద కాలువ తక్షణం నింపండి. లేదంటే ఇవాళ 3 జిల్లాల, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, అదేవిధంగా మరి సిరిసిల్ల జిల్లాల కలెక్టరేట్ల రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం.
కార్పొరేటర్ వైద్య సేవలతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలని అందుబాటులోకి తీసుకురావడంతో వందలాది ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 40 లక్షల వ్యయంతో ఆధునిక పరికరాలని సమకూర్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ నోగెల మల్లయ్య, గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఈరోజు 40 లక్షల వ్యయంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వివిధ విభాగాలకు చెందినటువంటి అత్యాధునిక సామాగ్రిని వైద్య సేవల కోసం అందించడం జరిగింది. సంవత్సర కాలం నుండి దాదాపు 50 లక్షల వ్యయంతో 10 ఫార్మర్లు, 7 ఫోటో థెరపీ యూనిట్లు, 2 సిపాప్, 1 వెంటిలేటర్తో SLCను ప్రారంభించాము. ఇవాళ విజయవంతంగా ఇప్పటివరకు 990 నవజాత శిశువులకు చికిత్స అందించడం జరిగింది. దాదాపు ఈ లెక్కన చూసుకుంటే మనం ఈ 1 ఇయర్ అంటే సంవత్సర కాలం నుంచి నవజాత శిశువులకు మనం అందించినటువంటి వైద్య సేవలు దాదాపు 9 కోట్ల రూపాయల వరకు వాళ్ళకు మన లెక్కల మినిమం ఫీజు వేసినా కూడా 9 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకు ఆ కుటుంబాలకు సేవ్ చేయడం జరిగింది. గడువులోగా సర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అన్నారు ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జి మూల విజయరెడ్డి. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె పార్టీ కార్యకర్తలకి పలు సూచనలు చేశారు. సర్తో పాటు బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సర్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మూల విజయారెడ్డి హాజరయ్యారు. మండలంలో బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సర్ నమోదు వచ్చే నెల 3వ తేదీన ముగియనున్న నేపథ్యంలో గ్రామాలలో ఓటర్ల నమోదు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని బీఎస్ఏలకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలకు ఇస్తున్నారా లేదా అనేది సరిచూసుకోవాలని చెప్పారు. సర్ నమోదు 100% పూర్తి అయ్యేందుకు బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముత్యాల బలరాం రెడ్డి, రాచూరి శ్రీధర్, పూస్కూరి రామారావుతో పాటు బీఎల్ఏలు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ఈరోజు చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి బూత్ స్థాయి ఏజెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. అంటే దాంట్లో ప్రతి ఒక్కరు ఫామ్స్ నింపుతున్నారు, కానీ ఆ నింపిన ఫామ్ను బిఎల్ఓకి తప్పకుండా అంటే ఒక గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసినటువంటి ఒక బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కు తప్పకుండా ఇవ్వాలి. లేకుంటే మాత్రం అది వాళ్ళు అప్లోడ్ చేయడం జరగదు. ఆ అప్లోడ్ చేసినటువంటి దాంట్లో ఏదైనా అవతవకలైనా కూడా బిఎల్ఓ ఇచ్చినటువంటి 2 ఫామ్లు, ఒకటి మనం నింపి తనకిస్తాము, ఒకటి మనకిస్తున్నారు ఒక ఫాము. ఆ ఫామ్ను మాత్రం తప్పకుండా మనము దగ్గర పెట్టుకోవాలి. రేపు పొద్దున ఏదన్నా మనం ఫామ్ బిఎల్ఓకి ఇచ్చినాక కూడా ఏదైనా అనివార్య కారణం వల్ల మిస్ అయితే మనకు ఒక ప్రూఫ్ లాగా ఆ ఫామ్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫామ్ను కూడా మనము దాచిపెట్టుకోవాలి. ఆగస్టు 3 దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇంత వారం రోజుల్లో ఈ బిఎల్ఏలు తప్పకుండా అంటే పాటలతో సంబంధం కూడా లేకుండా మనం అందరి దగ్గరికి వెళ్ళాలి. అందరు ప్రతి ఇంటిని టచ్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఫామ్ వచ్చిందా, నింపినరా, బిఎల్ఓకి ఇచ్చిండ్రా. వారం రోజులు చాలా కీలకమైనవి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మల్యాల రాకేష్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు ఖాళీలని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో తహసీల్ చౌక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నతలు చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మదానం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు పేద బడుగు బలైన విద్యార్థులు చదువుకుంటూ ఈరోజు డిగ్రీలు అయిపోయిన తర్వాత ఉన్నత చదువులకు పోవాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఆనాడు ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో ఇదే విద్యార్థుల యొక్క ఓట్లతోని ఈరోజు గదనెక్కిండు. ఆ రోజు ఎన్నికల హామీలలో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిండు. యుద్ధ ప్రాతిపదికన ఏదైతే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు, యుద్ధ ప్రాతిపదికన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేస్తానని చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈరోజు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతు సమస్యల్ని పట్టించుకోలేని దాసరి మనోహర్ రెడ్డి ఇప్పుడు అదే రైతుల కోసం ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. గింజ కట్టింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిర్దు కృష్ణ, నరేష్, మినుపాల ప్రకాష్ రావు, చిలుక సతీష్, సామ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినందుకు ఈరోజు ప్రెస్ మీట్ మేము పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాసరి మనోహర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు ఏం పని చేసిందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అప్పుడు 10 సంవత్సరాల లోపల ఇప్పుడు మీకు ఇలా రైతులు మీకు గుర్తొచ్చిండ్రా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. రైతులంటే విలువే లేదు సార్. మేము మొన్న ఏసంగి పంటప్పుడు కూడా ఐకేపీ సెంటర్లల్లా ప్రతి ఐకేపీ సెంటర్కు 10 సార్లు 5 సార్లు తిరిగి మా గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు తిరుక్కుంటూ తడిసిన ధాన్యాన్ని కూడా గవర్నమెంట్ కొనిపించిన ఘనత మా విజ్ఞానకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీకు రైతుల గురించి 10 సంవత్సరాలు పట్టి లేనిది ఇప్పుడు మీకు పట్టి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరు రైతులకు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఏం చేసినారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. వరంగల్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తుండగా మెట్పల్లి కొత్త బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 12 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకి స్వల్ప గాయాలయ్యాయి. 8 మందిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బలంగా చెట్టుని ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక యావర్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న స్కూల్ వ్యాన్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 26 మంది పిల్లలు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థులని వ్యాన్ నుంచి బయటికి తీసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో వ్యాన్లోని కొందరు పిల్లలకి స్వల్ప గాయాలు కాగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలోని ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకులు. సుంకె రవిశంకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రబీ సీజన్ కు మార్చిలోగా సాగునీరు విడుదల చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జనవరిలోనే నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. గతంలో ఖరీఫ్ సీజన్లో ఏనాడు నీరు అవసరం పడలేదని గుర్తు చేశారు.
ఈ ఏడు ఎల్నినో ప్రభావంతో దేశంలోని 12 రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు లేని కారణంగానే నీటి విడుదలలో జాప్యం జరుగుతుంది అన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిరుతమంగ, సీనియర్ నాయకులు అజయరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అపర భగీరథుడే మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. నువ్వు ఖరీఫ్ కాదు, నువ్వు రబీలో చూసుకో. రబీలో నీ 5 సంవత్సరాలు రబీ చూసుకో, మా 2.5 సంవత్సరాలు రబీ చూసుకో. నీ రబీలో ఎప్పుడైనా ఫిబ్రవరి మార్చి నీళ్ళు ఇస్తావు. మా రబీ సీజన్లో జనవరి లోపల ప్రతిసారి నీళ్ళు వచ్చినాయి. జనవరి లోపల నీళ్ళు వచ్చినాయి రాలేదు. జనవరి లోపల నీళ్ళు ఇచ్చిననే మా ఎమ్మెల్యే గారు అపర భగీరథుడు అని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. ఖరీఫ్లో ఎప్పుడు నీళ్ళు అవసరం పడలే. ఖరీఫ్లో ఇప్పుడు నీళ్ళు అవసరం పడలే. ఎందుకు? ఎల్నినో ప్రభావం. ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, 12 రాష్ట్రాలు, భారతదేశంలో 12 రాష్ట్రాలలో ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాభావం లేకపోవడం వల్ల, ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఏమన్నా ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అది అందరు మంత్రులు కానీ అనేక కార్యక్రమాలు, రైతు వేదికలో కార్యక్రమాలు పెట్టుకుంటా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి వర్షాలు పడవు, ఈసారి ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అది ఇక్కడ ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడం వల్ల ఎల్లంపల్లిలో కేవలం 7 టీఎంసీలో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తున్నది. నారాయణపూర్ రిజర్వాయర్ గురించి చేసినటువంటి ధర్నాలో నిజానికి ఈ యొక్క మాజీ శాసనసభ్యులు వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, బీఆర్ఎస్ నాయకులని రెచ్చగొట్టి ప్రజల్లోకి వారిని పంపించి నిజంగా రైతులు చాలా అమాయకులు. అట్లాంటి అమాయకత్వాన్ని వీళ్ళు అవసరంగా చేసుకొని వారిని ఈ టీఆర్ఎస్ ప్రలోభపెట్టి వారితో ధర్నాలు చేయించి నిజంగా ప్రభుత్వం పైకి రెచ్చగొట్టడం అనేది అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారాయణపూర్ గ్రామం, ఉత్తరపల్లి గ్రామం రిజర్వాయర్ కావాలి, ముప్పు గ్రామాలకు ప్రకటించాలని ఆ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు శంకర్ గారికి నారాయణపూర్ వాస్తవ్యుడే కదా, తన సొంత గ్రామం కదా, మరి ఆయనకు అప్పుడు గుర్తు రాలేదా? ఏదో తనకు. పెద్దపల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర నాయకుడు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. ఇద్దరు మిల్లర్లతో కుమ్ముక్కై కోట్ల రూపాయలు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. జిల్లాలో మూతబడ్డ రైస్ మిల్లులకి సీఎంఆర్ రైస్ ఎలా ఇస్తారని ఆయన అధికారులని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారుల అవినీతి పెరిగిపోతుందని, రైతులకి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడ్డవారిని వదలబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అరుణ్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రఫీ, జిల్లా నాయకులు మహేందర్ యాదవ్ పాల్గొన్నారు. రైతు ఏ విధంగా కష్టాన్ని పంట పండించే దగ్గర నుంచి అమ్ముకునే వరకు రైతు నష్టపోతున్నాడు, రైతు ఇబ్బంది పడుతున్నాడు. కానీ మిగతా ఈ ప్రాసెస్లో జరిగేటువంటి ప్రక్రియలో మాత్రం అందరు లాభం. కొనుగోలు కేంద్రం నుంచి గోదాముల వరకు, వడ్ల గింజ నుంచి బియ్యం గింజగా మారే వరకు అడుగడుగున అవినీతి, దోపిడీ జరుగుతుంది. ఎట్లా అంటున్నట్లే, నేను ఈ ఇష్యూ మీద దాదాపు ఒక 3 నెలల నుంచి స్టడీ చేసి సివిల్ సప్లైసే కావచ్చు, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషనే కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆశ్రయించి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి అన్నారు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్. ఘన వ్యర్థాల నిర్వహణని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కొరట్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్లకు ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, గ్రామీణ పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, VBGRAM నిధుల వినియోగంపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఇటీవల సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభమైనట్లు తెలిపారు. భవిష్యత్తులో జగిత్యాల జిల్లాలో కూడా ప్రత్యేక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని తెలిపారు.
ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు నీటి లభ్యతని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పర్యటించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో మారుపాక గ్రామానికి చెందిన రైతు ప్రత్యామ్నాయ పంటగా కూరగాయలు సాగు చేస్తుండగా పొలాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా 30 గుంటల్లో 6 రకాల కూరగాయలు సాగు చేస్తున్న రైతు తిరుపతిని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, ఆత్మ కమిటీ వేములవాడ డివిజన్ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరెల గ్రామంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటన నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంభీర్రావుపేట మండల నాయకులు కూల సురేష్ పటేల్ ఆధ్వర్యంలో మండలం నుంచి మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నేరెల గ్రామానికి తరలి వెళ్లారు. నేరెల బాధితుల కుటుంబాలకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మేము ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చీఫ్ ఈరోజు రావడం జరుగుతుంది. ఆ దళిత కుటుంబాలు దాదాపు 8-10 కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి చిత్రహింసలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు వాళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి జైళ్ల పాలు చేసి వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేసిన పరిస్థితి దాదాపు రాష్ట్రమంతా తెలిసిందే. కానీ వాళ్ళు ఎవరిని ఆదుకున్న పాపాన పోలే. ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి కల్వకుంట్ల కవితక్క చీఫ్ గారు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరినారు. కావున వాళ్ళ కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అండదండలు ఉంటాయని చెప్పి బాధిత కుటుంబానికి ముద్రాజ్ సంఘం సభ్యులు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన జిల్లెళ్ల వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ముద్రాజ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం దాతలు ముందుకొచ్చి కుటుంబానికి అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిట్ల విఠల్, మండల ప్రధాన కార్యదర్శి జిల్లాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు విద్యాధర్, సహాయ కార్యదర్శి బీస భిక్షపతి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో తహసీల్దార్ వనజ సర్ నమోదుపై సమావేశం నిర్వహించారు. మండలంలో కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. సర్ నమోదు ప్రక్రియకు గ్రామాల్లో అందరూ బీఎల్ఓలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యల విషయంలో రైతులు దళారులని ఆశ్రయించవద్దని, నేరుగా తహసీల్దార్ ఆఫీస్ ని సంప్రదించాలని సూచించారు. భూ సమస్యల విషయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓదెల మండల ప్రజలందరికీ తహసీల్దార్గా నా విజ్ఞప్తి ఏమిటంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది తుది దశకు చేరుకుంది. మనం ఆల్రెడీ 93% అచీవ్ చేసినాం. అంటే ఇంకా 35,000 ఓట్లలో 33,000 ఓట్ల వరకు డిజిటైజేషన్ జరిగిపోయింది. మిగిలినవి 2,500 నుంచి 3,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకి సంబంధించి కొన్ని డెత్ కేసెస్, కొన్ని ఏమో షిఫ్టెడ్, పర్మనెంట్ షిఫ్టింగ్ అని చెప్పేసి డిఫరెంట్ రీజన్స్ తోటి మేము ఎంట్రీ చేసుకున్నాం. ఎవరైనా వారి ఓటు ఇంకా డిజిటైజేషన్ చేయించకపోతే వెంటనే మీ సంబంధిత బిఎల్ఓని సంప్రదించి వారి ద్వారా ఆ డిజిటైజేషన్ అనేది చేయించుకోగలరు. ఇంకో విషయం ఏంటంటే ఈ రేషనలైజేషన్ గురించి నేను ఇప్పుడే పొలిటికల్ పార్టీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. మనకు సంబంధించి లంబడ్ తాండాలో ఒక పిఎస్ ప్రపోజ్ చేయాలని, దట్టు కొలనూరులో పిఎస్ల డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఒకటి ప్రపోజ్ చేయాలని డిఫరెంట్ ప్లేసెస్లో పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు మాకు డాటా ఇవ్వడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో డ్రైనేజీ సిల్డేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ బిర్దు కృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్ పనులని పరిశీలించి స్థానికులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారాన్ని వేయకూడదని, తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. షాప్ నిర్వాహకులకి పలు సూచనలు చేసిన ప్రభుత్వ విప్. నేరేలా బాధితులని పరామర్శించిన టీఆర్ఎస్ చీఫ్. న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. ప్రిన్సిపల్లకు పెద్దపల్లి కలెక్టర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. పంటలకి నీరందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.